వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జిల్లాలో వేసవి సెలవులలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు గత నెలలో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 13 మంది ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల స్థాయిలో 57 మంది ఉపాధ్యాయులు, 10 మంది ప్రధానోపాధ్యాయులను డిఆర్పీలుగా ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వీరికి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కృష్ణానదిలో తెలంగాణ నది జలాలకు సంబంధించి న్యాయమైన వాటాకు పట్టుపట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 90% పైగా పనులు పూర్తయినట్లు తెలుసుకొని వీరంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పకుండా 2 ఏళ్ల గడువు పెరగడం అభ్యంతరకరం. ఏడాదిన్నరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టడు మన్ను ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి దేనికి నిదర్శనం? పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులను చేపట్టకపోవడం మాతృదోహం కాదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడగళ్ల వానకు నష్టపోయిన వరికి ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంతరెడ్డి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరులో నిప్పు అంటుకొని గడ్డి వాములు కాలిపోయిన సంగతి విదితమే. ఈ మేరకు మండల తహసీల్దార్ ప్రభాకర్ కలిసి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 గడ్డి వాములు, 800 పీవీసీ పైపులు, 3 ఎడ్ల బండ్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అధికారులు బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, సీనియర్ నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచల సీతారాముల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవంలో వినియోగించిన తలంబ్రాలు గజ్వేల్కు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలంబ్రాలను ఈ ప్రాంత ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని రామరాజు మాట్లాడుతూ భద్రాచలం నుంచి వచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జడ్చర్ల నియోజకవర్గం మిడ్చెల్ మండలం కొత్తపల్లిలో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న ధర్నా 5వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు వంట వార్పు కార్యక్రమాన్ని అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హస్నపర్తి మండలంకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 37 మంది లబ్ధిదారులకు 37,03,712 రూపాయల విలువ గల చెక్కులను, 6 మంది లబ్ధిదారులకు 1,74,500 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందించారు. పేదింటి ఆడపడుచులకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కమ్మరపల్లి, చిక్కోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఈ సందర్భంగా కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ కులగణన, జనగణనకు ఆమోదము తెలిపిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ కులగణనతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.